గోడలపై ఇతని బొమ్మ పడితే జనాలు గుంపులు కడతారు. అలాగే అదే బొమ్మ థియేటర్లో పడితే ఆ గుంపులు కట్టిన జనాలు క్యూలు కడతారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. మరి ఎలా చిరు సినిమా వస్తుందంటే వారి అభిమానులకి పూనకాలే. అయితే ఒక్కోసారి ఆ పూనకాలు నీరుగారిపోవడం జరుగుతుంది. మరి ఎలా పూనకాలతో మొదలై మార్నింగ్ షో అవ్వగానే ముఖాలు వెలవలబోయేలా చేసిన చిరంజీవి టాప్ 10 మూవీస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చి అంతే భారీగా పరాజయం చూసిన బిగ్ బాస్ నంబర్ 1 లిస్ట్గా చెప్పుకోవచ్చు. 1995లో వచ్చిన ఈ మూవీకి దర్శకులు విజయబాబినడు కాగా, ఈ మూవీతో పాటు మరో ప్రక్క రజనీకాంత్, మోహన్ బాబు ప్రెస్టీజియస్గా నటించిన పెద్దరాయుడు సినిమా కూడా అప్పుడే రావడం జరిగింది. అప్పటికే చిరు మోహన్ల మధ్య ఉన్న చిన్నపాటి వివాదం కారణంగా ఈ మూవీపై చిరు అభిమానులు భారీగా అంచనాలు పెంచేసుకున్నారు. మా మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందంటూ గొప్పలు పోయారు ఫ్యాన్స్. కానీ ఫలితం బెడిసికొట్టింది. సినిమా ఘోర పరాజయాన్ని చూసి మోహన్ బాబులో అహాన్ని మరింత పెంచింది. ఇక నంబర్ 2 శంకర్ దాదా జిందాబాద్. ఈ మూవీ ఎంబీబీఎస్కి సీక్వెల్గా వస్తూ ఉండటం, తొలిపాటు బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడం, పైగా ఆ ఎంబీబీఎస్ తర్వాత వచ్చిన 3 సినిమాల్లో ఏవీ కూడా హిట్ కాకపోవడంతో ఈ మూవీ అన్నయ్యకి సాలిడ్ హిట్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అలా అంచనాల ఆకాశాన్ని అంటే పైగా డైరెక్టర్ ప్రభుదేవా కానీ సినిమా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. అసలు ఎందుకు చిరు ఈ సినిమాలో చేశాడ్రా బాబు అని అభిమానులు సైతం తలలు పట్టుకునేలా చేసిందే. ఇక ఇలా భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ప్లాప్గా తేలిపోయిన మరో సినిమా ఆచార్య. కొరటాల శివాలాంటి నాన్ ఫెయిల్యూర్ డైరెక్టర్తో మెగాస్టార్ చిరు చేస్తున్న మూవీ కావడం, పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించడంతో అభిమానుల్లోనే కాక యావత్ ప్రేక్షకులందరూ ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. సోషల్ మెసేజ్కి కమర్షియల్ ఎలిమెంట్స్ అదే డైరెక్టర్ నుండి కమర్షియల్ హంగుల్ని జారవిడిచిన ఈ మూవీ ఘోర పరాజయాన్ని చూసింది. ఈ లిస్ట్లో టాప్ 4 చిరంజీవి గారు మీదే ఉంది. దానితోటి ఫైట్స్ తప్ప సినిమా ఏమీ లేదు. ఒకటే రొట్టెకొట్టడు కనపడుతుంది. దయచేసి ఫ్యాన్స్ అందరూ నన్ను మన్నించండి. సినిమా ఊహించినంతైతే కనబడలేదు. ఒక రంగా చెప్పాలంటే బిలో యావరేజ్. ఇక నంబర్ 5 మృగరాజు. ఈ సినిమాపై అంచనాల కంటే బెట్టింగ్లే ఎక్కువయ్యాయని చెప్పాలి. నందమూరి అభిమానులు నరసింహనాయుడుదే ఈ సంక్రాంతి అంటూ మీసం మెలేస్తే, మెగాస్టార్ అభిమానులు లేదు మా హీరో ముందు ఎవరైనా సైడ్ అయిపోవాల్సిందే అంటూ కాలరగరేస్తూ చెప్పారు. అలా 2001 సంక్రాంతికి వచ్చిన ఈ 2 మూవీస్లో బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా చిరు మూవీ బొక్కబోర్లా పడింది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది 1988లో వచ్చిన త్రినేత్రుడు మూవీ. అప్పటికే హ్యాట్రిక్ హిట్తో మంచి దూకుడు మీద ఉన్న చిరంజీవికి నంబర్ 1 స్టార్ హీరోగా అవతరించబోతున్న టైం అది. మరి ఆ టైంలో చిరు నుండి వస్తున్న 100వ చిత్రం కావడంతో అభిమానులు రాత్రులు పగలు చిరు నామస్మరణతో రాష్ట్రమంతటా ప్రచారాలు జోరుగా సాగించేశారు. అయితే ఫైనల్గా సినిమా కమర్షియల్గా మ్యాజిక్ చేయలేక చతికలపడిపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్ కోదండరామరెడ్డి కావడం ఈ సినిమాకి హైప్ పెరగడానికి కారణమైంది. ఇక నంబర్ 7 లంకేశ్వరుడు. ఈ చిత్రం కటౌట్కి గానీ ఓపెనింగ్స్కి గానీ జనాలు హడావిడి చూస్తే ఎన్టీఆర్కి బొబ్బిలి పులి ఎలాగో చిరుకి దాసనారాయణరావు తీస్తున్న లంకేశ్వరుడు అలా అంటూ రివ్యూలిచ్చేశారు. మరి అంత గొప్పగా అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ షూటింగ్కి రామచరణ్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లడం కూడా అప్పట్లో స్పెషల్ క్రేజీగా ఉండేది. అలా 1989లో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఘోరంగా ఫెయిల్యూర్ చూసింది. ఇక నంబర్ 8 మహానగరంలో మాయగాడు. ఈ మూవీ ఇప్పుడు చూస్తుంటే ఎందుకప్పుడు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. మరి దానిగ్గల కారణాలు చూస్తే చక్కటి కథ, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా ఉన్నా అప్పుడు ఉన్న ఇతర సినిమాల సోర్స్ ఇందులో ఎక్కువగా కనిపించడం, మరోప్రక్క గొండా అంటూ కొంచెం ముందుగా చిరంజీవి చేసిన మ్యాజిక్ని ఈ సినిమా బీట్ చేయలేకపోవడం, ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. వారి ఊహలకు విరుద్ధంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ అని తెచ్చుకుంది. ఇక చిరు నుండి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్గా వచ్చిన పిక్చర్ రిక్షావాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన కథ కాబట్టి చిరుకి యాప్ట్ అనిపించేలా మాస్ టైటిల్, మరోప్రక్క ఒరే రిక్షా వంటి బ్లాక్ బస్టర్ సెంటిమెంట్తో ఈ మూవీ అంచనాల్లో గాలిలో చక్కర్లు కొట్టాయి. పైగా దీనికి ముందు వచ్చిన బిగ్ బాస్ భారీ పరాజయం చెందడంతో ఈసారి మూవీ ఎలాగైనా హిట్ కావాల్సిందే అన్న కసితో చేసిన చిత్రంగా దీన్ని చెబుతుంటారు. అలా 1995లో ఆఖర్లో వచ్చిన ఈ రిక్షావాడు ఫలితం చూస్తే రిక్షా రన్నింగ్ టైర్ పంచర్.
ఇక నంబర్ 10గా చెప్పుకునే సినిమా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ రాసుకున్న సూపర్ హిట్ కథను తనే స్వంతంగా డైరెక్ట్ చేసి తీసుకొస్తున్న సినిమా కావడం, మరో ప్రక్క విజయశాంతి ఇందులో హీరోయిన్గా, అలాగే ఒక రస్టిక్ స్టోరీతో చిరు మాస్ హీరోగా చేస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఈ మూవీ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నీరుగారిపోయారు. మరి ఇలా చిరు బాక్సాఫీస్ కెరియర్లో ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చేసే పనిలో దీక్ష, చేసిన పనిలో ప్రేమ, చేయబోతున్న పనిపై నమ్మకం, ఈ 3 లక్షణాలు కలిగినవారే మన నందమూరి బాలకృష్ణ. అందుకే ఎన్ని దశాబ్దాలైనా ఇతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఒక్కోసారి అనుకోని ఆటుపోట్లు చూశారు. ముఖ్యంగా ఈ మూవీ భారీ హిట్ అంటూ హైప్ క్రియేట్ చేసి ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేక భారీగా నిరాశపరిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి వాటిలో టాప్ 10 ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. నంబర్ 1, ఒక్క మగాడు. బారయ్య చేసిన 100 చిత్రాల్లో ఒక్క మూవీ అంటే ఇదే. భారీ హైప్తో వచ్చి ఘోరంగా దెబ్బతిన్న సినిమాల్లో విజయాల లక్ష్యంగా నందమూరి వీరాభిమానిగా ముద్రపడ్డ వైవీఎస్ చౌధరి నుండి తొలిసారి వస్తున్న బాలయ్య చిత్రం. పైగా సంక్రాంతికి రానుండటం, సంక్రాంతి అంటే బాలయ్యదే అన్నట్లుండే గత చిత్రాల రికార్డు, పైగా ఒక్క మగాడు అని అన్నగారి పేరిట పెట్టిన ట్యాగ్లైన్, ఇవన్నీ వెరసి హీరోయిన్ అనుష్కా శెట్టితో మరింత పెరిగి మూవీ అంచనాలు ఆకాశమంటాయి. అనేక చోట్ల థియేటర్లపై భోజన వసతి కూడా కల్పించారు ఫ్యాన్స్. అలా ఈ మూవీకి వచ్చిన హంగు ఆర్భాటాలతో 2008 జనవరిలో సంక్రాంతి కానుక వచ్చిన ఈ చిత్రం అభిమానుల ఆశలకి గండికొట్టింది. ఊహించని పరాజయాన్ని చూసింది. 1000 ఏనుగుల బలంతో వెళ్లిన అభిమానులు పూర్తిగా నీరుగారుతూ బయటకు రావడం జరిగింది. ఇక నంబర్ 2, 2003లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీకి వచ్చిన హైప్ అంటే ఏకంగా ఇండస్ట్రీ హిట్టే మరి. అలాంటి క్రేజీ కాంబినేషన్ దర్శకుడు అవ్వడం దీనికి కారణం. బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సెన్సేషనల్ హిట్లిచ్చిన బి గోపాల్తో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ పలనాటి బ్రహ్మనాయుడు యూనిట్ ప్రపోజ్ చేసిన విధానానికి నేల ఈనిందా అన్నట్లు థియేటర్ వద్ద జనం గుమ్ముగూడారు. అయితే సినిమా మార్నింగ్ షోకి ముందే ప్లాట్ టాక్ తెచ్చుకోవడం వారి ఆశలపై నీళ్లు జల్లింది. అయినా క్రౌడ్ కంట్రోల్ అవ్వడానికి మరో 2 రోజులు పట్టింది. సినిమా ఎందుకు పోయిందా అని తెలుసుకోవడానికి జనం ఎగబడ్డారు. ఇక అలాగే బాలయ్య నుండి భారీ హైప్తో వచ్చి బోర్లా పడ్డ మరో మూవీ సీమసింహం. ఈ సినిమాకు ఫ్రాక్షన్ నేపథ్యమే ప్రధాన హైప్ని తీసుకొచ్చింది. బాలయ్య అప్పటికే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి పీసి ఫ్యాక్షన్ దేవుడయ్యాడు. దాంతో ఈ సినిమాతో వరుస హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఈ బ్యాక్డ్రాప్ని ఎన్నుకున్నారు. పైగా మణిశర్మ పాటలు మంచి ఊపునిచ్చాయి. అలా 2002లో వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. నరసింహుడు మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఆశపడి వచ్చిన ఆడియన్స్ ఈ మూవీ చూసి డంగైపోయారు. ఈ సినిమాకు డైరెక్టర్ జి రాంప్రసాద్. నంబర్ 4, ఇలా బాలయ్య నుండి భారీ హైప్తో వచ్చి విఫలమైన మూవీ నిప్పురవ్వ. డైరెక్టర్ ఏ కోదనరామరెడ్డి తన స్టైల్కి భిన్నంగా దీనికి ముందు బాలయ్యతో తీసిన నారి నారి నడుమురారి, ధర్మక్షేత్రం తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు పూర్తి సన్నద్ధమై ఇలాంటి కథతో వస్తున్నాడు అంటూ ఈ మూవీపై మొదట్నుంచి అంచనాలు బాగా పెంచేశారు. అయితే బాలయ్య కూడా భారీ హిట్లతో టాప్ రేంజ్లో ఉన్న నటుడిగా మారిపోయిన టైం అది. అలాగే వారమాస్ టైటిల్, దాంతోపాటు ముఖ్యంగా ఈ మూవీకి 4 మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేస్తుండడం కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇలా మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే సినిమా వచ్చాక అంచనాలన్నీ పూర్తిగా నీరుగారిపోయి పరాజయాన్ని చూడాల్సొచ్చింది. ఇక నంబర్ 5, సుల్తాన్. ఈ మూవీకి ప్రధానంగా బాలయ్య లుక్ అండ్ సాంగ్స్తో పాటు డైరెక్టర్ శరత్ దీనికి ముందు పెద్దనయ్యం అంటే సూపర్ హిట్ తీసి ఉండడంతో హైప్ క్రియేట్ అయింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణరాజు నటిస్తూ ఉండడం, అందులోనూ బాలయ్య ధృపాద్రాభినయం, ఇలా టోటల్గా భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కడంతో ఈ ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అని తేల్చేశారు. కానీ రిజల్ట్ చూస్తే బిగ్గెస్ట్ ఫ్లాప్గా 1999లో నిలిచింది. ఇక నంబర్ 6, టాప్ హీరో విషయానికొస్తే ఇప్పటికే వరుసగా కొబ్బరిబొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, నంబర్ 1, యమలీల, శుభలగ్నం వంటి డబుల్ హ్యాట్రిక్తో మంచి ఊపు మీదున్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఇతని నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో పైగా బాలయ్య డ్యూయల్ రోల్, సాంగ్స్ చూస్తే ఆంధ్రాని ఒక ఊపు ఊపేశాయి. ఆడియో క్యాసెట్లు విపరీతంగా సేల్. అలా భారీ అంచనాలతో క్రియేట్ అయిన ఈ మూవీ 1994 డిసెంబర్ 9న వచ్చి క్వైట్ ఆపోజిట్గా భారీ పరాజయం చూసి అభిమానులు కోలుకోవడానికి టైం పట్టేలా చేసింది.
ఇక బాలయ్య నుండి చెప్పుకునే మరో మూవీ అసమేధం. డైరెక్టర్ ఏ రాఘవేంద్రరావు డైరెక్షన్లో అశ్వినీ దత్త నిర్మించిన ఈ మూవీలో బాలయ్యతో పాటు నటభూషణ శోభన్ బాబు కూడా నటించడంతో మూవీపై అంచనాలు ఆకాశమంటాయి. అలా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్నా సెకండ్ హాఫ్ శోభన్ బాబు రోల్ బాగా తేలిపోవడంతో ఒక పక్క బాలయ్యను అనుకున్నట్లు ప్రెజెంట్ చేయడానికి స్కోప్ తక్కువ ఉండడంతో మూవీ నెగటివ్ రివ్యూస్ చూసింది. దాంతో అశ్వినీ దత్తతో మరో సినిమా చేద్దామనుకున్న బాలకృష్ణ ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్తో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక నంబర్ 8 వీరభద్ర. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి. దీనికి ముందు యజ్ఞం వంటి మంచి హిట్ కొట్టడంతో పైగా మా బాలయ్య అంటూ డైరెక్టర్ ప్రమోట్ చేసిన విధానంగాని అలాగే ట్రైలర్లో సమరసింహారెడ్డి ఛాయలు కనిపించడంతో వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్యకు ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని తెచ్చి పూర్వ వైభవాన్ని ఇస్తుందని ఆశపడ్డారు. అలా 2005లో వచ్చిన ఈ మూవీ భారీ ఫ్లాప్తో మరోమారు ప్రేక్షకులకి చిర్రెత్తేలా చేసింది. ఇక నంబర్ 9 పరమవీర చక్ర. ఈ మూవీకి హైప్ అయితే మామూలుగా లేదు. దర్శకరత్న దాసనారాయణరావు తొలిసారిగా బాలయ్యతో తీస్తున్న చిత్రం మరి. ఎన్టీఆర్తో బొబ్బిలిపులి వంటి చిత్రం తీసిన డైరెక్టర్ ఆ ఎన్టీఆర్ తనయుడితో అంతకు మించి అన్నట్లుగా తీస్తాడు అని అనుకున్నారు. కానీ కథలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఫ్యాన్స్ మొత్తం డీలా పడిపోయారు. ఇక నంబర్ 10 అధినాయకుడు. బాలయ్య మొదటిసారి ట్రిపుల్ రోల్ చేసిన చిత్రం కాగా లుక్ అండ్ కంటెంట్ పరంగా మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో తండ్రి, తాత, మనవుడిగా 3 రోల్స్లో బాలయ్య చూపిన నటన వైవిధ్యం ఆకట్టుకున్న ఆ ఎమోషన్ని కంటిన్యూ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. కథనం కూడా అంత బలంగా లేకపోవడంతో సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక చతికిలబడింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.